ప్రస్తుతం మనతో పాటు సికింద్రాబాద్ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గమణి భరత్ గౌడ్ గారు ఉన్నారు. ఎట్లుందన్న పార్టీ? మేయర్ సీట్ కొట్టారని కసితో ఉన్నారు, అందరూ కాన్ఫిడెన్స్ ఉన్నారు, చాలా కాన్ఫిడెన్స్ కసితో ఉన్నారు. 300 సీట్లు ఉన్నాయని ఇప్పుడు. అయితే జూబ్లీస్ కూడా మీ పరిధిలో ఉన్నాయి కదా, డిపాజిట్ కూడా రాలేదు హైదరాబాద్లో. అది గుర్తుంచుకొనే చెప్తున్నారు. ఎమ్మెల్యే బై ఎలక్షన్ వేరు, ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ వేరు. బీజేపీ కేవలం ఒక మతతత్వ పార్టీ, జై శ్రీరామ్ నినాదం తప్ప ఇంకేం ఉండదు. జై శ్రీరామ్ అంటే తప్ప 2022 వరకు కాంగ్రెస్ పార్టీకి ఏం లేకుండా అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరూ కూడా పబ్లిక్ని మభ్యపెట్టి దొంగ హామీలు ఇచ్చింది. ఈరోజు అన్ని దొంగ ఇచ్చేసి ప్రజలు మోసం చేశారు. ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు పర్సనల్గా మాట్లాడుకుంటాను, బీజేవైఎం రాష్ట్ర ప్రెసిడెంట్గా చేసి ఈరోజు ఒక జిల్లా ప్రెసిడెంట్గా చిన్న ఏజ్లో మీకు పెద్ద పెద్ద బాధ్యతలు చేయడం అనేది జరిగింది. సో దాని తగ్గట్టుగా భరత్ గౌడ్ న్యాయం చేస్తున్న అనుకోవచ్చా? ఆ పార్టీ ఏదైతే ఉందో నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే సిద్ధాంతం నమ్మటండి. దానికోసమే పని చేస్తాం. నాకు ఇంకేం వేరే పని లేదు. ఇది తప్పితే నాన్నగారిని ఇదే నక్సలైట్ చంపిన తర్వాత ఎవరికైనా భయం ఉంటుంది. ఆల్రెడీ ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినాక అని చెప్పేసి ఎవరన్నా బ్యాక్ స్టెప్ వేస్తారు. ఎందుకు భరత్ అన్న వేయలేకపోయిండు? మా కుటుంబంలో భయం అనేది లేదు. మా నాన్న చంపితే తెలుసు చాలా మందికి. అంతకుముందు నాన్సలైట్ అట్లేదు. ఒకసారి ఎస్ఎఫ్ఐ ఆయన స్టూడెంట్లు ఉన్నప్పుడు ఎస్ఎఫ్ఐ కత్తిపోటరు, పాకిస్తాన్ సీక్రెట్ ఏజెంట్. అప్పుడు ఇక్కడున్న యూత్ని తీసుకుపోయి అక్కడ ట్రైనింగ్ ఇచ్చేవారు. అస్గర్ అనే టీం ఉండే, వాళ్ళు ఇక్కడ నుంచి పోయి ట్రైనింగ్ తీసుకొని వచ్చి ఆ టీము ఎక్కడ కూడా భయపడలేదు. మీకు ఎప్పుడు రాలేనా బెదిరింపు కాల్స్? వచ్చినాయి, చాలా వచ్చినాయి. నేను బీజేపీ అధ్యక్షుడు వచ్చినప్పుడు వచ్చినాయి. నేను చనిపోతానికి సిద్ధంగా ఉన్న పార్టీ కోసము. నేను నాకు ఫోన్ చేసిన అడ్రస్ చిక్కట్పల్లి 1-8-74/2 అంజలి రెసిడెన్సీ, స్ట్రీట్ నెంబర్ 11.